తెచ్చుకున్న ఒక కమిట్మెంట్ బీజేపీ వైండ్ అప్ ఒక 2-3 అంశాలు ఏం ఉపయోగపడతాయో చెప్పండి. అంటే ఎందుకంటే 2 ప్యారలల్ వరల్డ్స్ అంటే వీళ్ళందరూ ఒక దారిలో రాష్ట్రం కష్టం ఇదంతా వెళ్తూ ఉంటే రెండో పక్కన అనవసర విషయాల్లో జోక్యాలు చేసుకోవడాలు, సెలబ్రిటీల విషయాల్లో మాట్లాడాలు, ఏదో పిచ్చుకోలు చేయడాలు, సోషల్ మీడియాలో అలరవడాలు, అంటే సంబంధం లేని వ్యవహారం నడుస్తుంది. అవునండి, ఇక్కడ ఏమైంది అంటే అండి, అడ్మినిస్ట్రేషను సెంట్రలైజ్ అయిపోయిందండి. అంటే ప్రధానమైనటువంటి లోపం నేను గమనించింది, ఒక అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, కరప్షన్ డీసెంట్రలైజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఎవరు ఏ కరప్షన్ చేస్తున్నారని విత్ రేట్స్ చెప్పేస్తున్నారండి జనాలు. విత్ రేట్స్ మట్టి తోలితే ఆ మట్టిలో ఎవరికి ఎంత షేర్ అనేది క్లియర్ కట్గా ఇచ్చేస్తున్నారు అక్కడ ఉన్న జనాలు. అలాగే ఒక గ్రనైట్ క్వారీ, ఇల్లీగల్ క్వారీ చేస్తే అందులో పార్ట్నర్స్ ఎవరు, వాళ్ళకి ఎలాగ చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు అన్నది అదొక ఫీచర్. దీన్ని కంట్రోల్ చేయాలండి అర్జెంటుగా. కరప్షన్ మాత్రం అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ పూర్తిగా నిర్మూలన చేయాలి, ప్రయారిటీ అండి. రెండవది, బ్యూరోక్రసీ ఇంకా కంట్రోల్లోకి రాలేదండి. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు చూస్తున్నారు. బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా పొలిటికల్ గవర్నెన్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే బ్యూరోక్రసీ లైన్లో ఉంటుంది. లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లెక్క చేయరు. సో ఇప్పుడు బ్యూరోక్రసీ ఏమైందనంటే ఇంకా కంట్రోల్లోకి రాలేదు. 15 months అయినప్పటికి కూడా ఇంకా ఒక ఫైల్ సర్క్యులేషన్లో కానీ, ఏదైతే మీద నిర్ణయం తీసుకునే అది అమలు చేయడంలో కానీ, గవర్నమెంట్ ఇంటెన్షన్ని ప్రజలకు చేరువ చేయడంలో కానీ వాళ్ళ పాత్రలు పోషించడం లేదు, వాళ్ళు యాక్టివేట్ కావట్లేదు. ఓకే, మరి ఇన్ని లోపాలు ఉంటుండగా మళ్ళీ మధ్యలో సందిట్లో సడేమి అన్నట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల అవినీతి ఇది మామూలుగా లేదు. ఓకే. రెండవది ఏంటంటే మనం కూడా రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలండి. టిక్కెట్లు ఇచ్చేటప్పుడే భవిష్యత్తు మనకు కనబడాలి. ఎవరికి డబ్బు ఉంటే ఆడి టికెట్లు ఇస్తాయి. అన్ని రాజకీయ పార్టీలకి నేను ఇది చెప్తున్నాను. పొలిటికల్ వ్యవస్థని మార్చాలి అని అంటే ముందు మనం మారాలి, రాజకీయ పార్టీ అంతర్గత కల్చర్ మారాలి. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని మనం మొన్నటి వరకు వైసీపీని ఎందుకు అనాలి, ఇప్పుడు మనం చేసింది ఏమిటి? దీనివల్ల హౌ డూ యూ ఎక్స్పెక్ట్? ఇప్పుడు ఆ ఒక ఎమ్మెల్యే నాతో అన్నదానికి అది న్యాయబద్ధంగానే ఉంది. 30 కోట్లు ఖర్చు పెట్టానండి, ఇప్పుడు మళ్ళీ నాకు డబ్బులు లేకపోతే ఇస్తారా, నా పరిస్థితి ఏంటి అని అంటే ఆ పరిస్థితి క్రియేట్ చేసిన రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలి. రాజకీయం అన్నది ప్రజాసేవకునికి కానీ అంతేగాని పెట్టుబడి వ్యవస్థ కాదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందండి. నేను ఎవరికి కరప్షను, బ్యూరోక్రసీ, సెలక్షను మీద దృష్టి పెట్టాలి. నాగభూషణ్ గారు.